నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్ పల్లెటూరి స్టైల్ కాంబినేషన్ ఫుడ్ అండి. ఈరోజైతే నేను కాంబినేషన్ ఫుడ్‌లో టమాటో, పచ్చిమిర్చి పచ్చడండి. నోటికి పుల్ల పుల్లంగా, కారం కారంగా చాలా బావుంటుంది. అందులోకి కాంబినేషన్‌గా వేపుడైతే బీన్స్ వేపుడిని ప్రిపేర్ చేసేసానండి. కాబట్టి ఈ విధంగా వేడివేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి వేసేసుకొని ఈ బీన్స్ వేపుడు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మనం పెరుగన్నమో, మజ్జిగన్నమో తింటే మనకు తృప్తిగా ఉంటుందండి. కాబట్టి ఈ కాంబినేషన్ ఫుడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను బీన్స్ వేపుడు కోసం ఒక పావు కేజీ బీన్స్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ బీన్స్ వేపుడిని మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా చేసేయచ్చండి. లేదు మనం కొద్దిగా నీళ్లు వేసి ఉడికించి చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక గిన్నెలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసుకున్నానండి. ఇందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. కొద్దిగా ఉప్పు వేశానండి ఈ బీన్స్కి మాత్రం. ఇప్పుడు మూత పెట్టేశానండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అది తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఇంకా పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేశానండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసేసాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్‌గా పొట్టు తీసి వేసేసాను. అలాగే కొద్దిగా ఫ్రెష్‌గా ఉన్న పచ్చి కరివేపాకు కూడా వేసానండి. ఈ విధంగా మనం టమాటో పచ్చడిలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కరివేపాకు ఇలా పచ్చిమిర్చితో వేయించి మనం పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మనం ఈ పచ్చిమిర్చిని, అలాగే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా! వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. లో ఫ్లేమ్‌లోనే అదే అండి మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత చివరగా కొద్దిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగి వేసేసానండి. ఆ చింతపండుని చివరగా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. లేదు మనం నీళ్ళల్లో నానబెట్టి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. అవి తీసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఒక 4 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసి ఇంకా కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. ఇంకొక టీ స్పూన్ నూనె వేస్తున్నానండి. చాలండి. మరీ నూనె ఏమి ఎక్కువ అవసరం లేదండి. ఈ టమాటోలు మరీ ఓవర్గా కూడా ఫ్రై చేయకుండా కొద్దిగా మనం ఉడికించినట్లు ఉండాలండి. అంటే ఎక్కువ మార్చినట్టు నూనె ఎక్కువ వేసి ఫ్రై చేయకూడదు. అప్పుడు పచ్చడి అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా కొద్దిగా నూనె వేసేసుకొని కొద్దిగా ఉడికినట్టు మనం టమాటోల్ని ఫ్రై చేసేసుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. చూడండి ఈ లోపల ఈ బీన్స్ కూడా ఉడికిపోయాయి అన్నమాట. మరీ పిసురు పిసురుగా ఉన్నా కూడా బాగుండదండి. చూడండి ఈ విధంగా ఉడకాలి. నేనైతే నీళ్లు వంపలేదండి. సో అందుకే కొద్దిగా నీళ్లు వేసి ఉడికించేసేసాను. ఇంకా అవి తీసి పక్కన పెట్టేశాను. చూడండి ఇప్పుడు టమాటోలు మనకు వేగాయో లేదో చూద్దాము. చూడండి ఈ విధంగా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ విధంగా వచ్చేటట్టు మనం ఈ టమాటోల్ని ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. మామూలుగా మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కూడా ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఈ విధంగా నేను కొద్దిగా నూనె వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి చేస్తానండి. మీరే చూడండి టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇది వేగిపోయింది. తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా అది చల్లారే లోపల మనం ఇక్కడ బీన్స్ వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇంకా పోపు దినుసులండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి మంచి దూరగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేశానండి. అలాగే ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంక ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఈ పోపు దినుసులు అనేది వేపుడులో తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ బీన్స్ వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి కూడా వేసేసుకొని జస్ట్ ఇప్పుడు
ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ముందుగా ఒక 2 నిమిషాలు ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. అందుకే మనం ఉల్లిపాయల్ని ఫుల్గా కూడా ఫ్రై చేయకూడదు. ఒక 1/2 వంతు వేగిన తర్వాత ఆ ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసేసామంటే బీన్స్ వేగే లోపల ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు కరెక్ట్గా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయే వరకు వేగాయి. ఇందులో మెయిన్ అండి, ఈ వేపుళ్ళకంతా కూడా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 6 వెల్లుల్లి డబ్బల్ని లైట్గా పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం ఈ వెల్లుల్లిని ఫ్రై అవనివ్వాలండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఆ వెల్లుల్లి వేగిన తర్వాత చివరిగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పొడి అండి, పప్పుల పొడి, కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా, అది 1 టీ స్పూన్ వేసేసి ఇంకొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసానండి. ఆల్రెడీ మనం బీన్స్ ఉడికించేటప్పుడు రాళ్ళుప్పు వేసి ఉడికించాము. సో చివరగా ఇంకా ఈ కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది అవసరం అవుతుందండి. జస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ బీన్స్ వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి మనం పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాం. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా తంచుకోవచ్చండి. ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసి జస్ట్ చూడండి, చూపించిన విధంగా మరీ మెత్తగా వేయకూడదు అనమాట, కొద్దిగా కచ్చపచ్చగా ఉండాలండి. ఈ విధంగా వేసుకోవాలి. మనం ఒకేసారి కంటిన్యూగా వేయకూడదండి. పచ్చడి అనేది మరీ నున్నగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. మిక్సీలో వేసినా కూడా అచ్చు రోట్లో లాగే ఉంటుందండి, అలా వేసుకోవాలి మనము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆ టమాటోని కూడా వేసేసుకొని జస్ట్ స్పూన్తో ఒకసారి అంతా కలిపేసేసుకొని ఊరికే లైట్గా అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ కంటిన్యూగా వేయకూడదు. చూడండి, అచ్చు రోట్లో దంచినట్టే ఉంది కదా అండి. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి పచ్చళ్ళకంతా కూడా ఉల్లిపాయ అండి టేస్ట్. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ అలా ఒకసారి అనేయాలండి. మరీ మెత్తగా వేయకూడదు అనమాట. మనకు తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆ ప్యాన్లో కొద్దిగా నీళ్ళండి, మరీ గట్టిగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, కొద్దిగా నీళ్ళు అనేది వేసాను, జస్ట్ అంతా కలిపేసానండి. అంతే అండి, టమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటో పచ్చడిని ఒక కప్పు పెట్టి అందులో వేస్తున్నానండి. ఇంకా ఈ పచ్చడికైతే నేను పోపు వేయనండి, డైరెక్ట్గా ఇలా తినేయడమే. ఇంకా బీన్స్ వేపుని కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చడి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, ఉల్లిపాయ వేసినా కూడా ఏం పాడు కాదు. ఇప్పుడు వేడి వేడి అన్నం కూడా పెట్టేస్తున్నానండి. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి చూసారు కదా అండి, ఇలా వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి వేసుకొని ఈ బీన్స్ వేపుడు నంచుకొని కొద్దిగా ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా పెరుగన్నము, మజ్జిగ పులుసు, లేదు మజ్జిగ పలుచగా చేసుకొని కూడా తిన్నా కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ నూనెతో టేస్టీగా చేసుకునే ట్రెడిషనల్ వంటలండి. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.